అందరికీ నమస్కారం అండి. ఎంతో గొప్ప గొప్ప మహనీయులు చేసినటువంటి వ్రతాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మహనీయులు అంటే ఎవరెవరు? రామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్ముడు, అలాగే భీష్ముడు, అలాగే రావణాసురుడు. వీళ్ళందరికంటే ముందుగా అసలు ఇప్పుడు నేను చెప్పేటువంటి వ్రతం ఎవరికి ఉపదేశం ఇచ్చారో తెలుసా అండి? తల్లికి కొడుకు ఉపదేశం ఇచ్చాడు. ఇక్కడ ఇదే సృష్టి. తల్లికి కొడుకు ఉపదేశం ఇవ్వడం అంటే మన యొక్క గణపతి ఈయన యొక్క తల్లి గారికి పార్వతీదేవికి ఉపదేశం ఇచ్చాడు. సరే, మనం విషయానికి వస్తే ఈ యొక్క వ్రత పూజా విధానానికంటే ముందుగా వ్రతము చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ యొక్క వ్రతము చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటి? వ్రతము ఎందుకు చేయాలి? వ్రతాన్ని ఆచరిస్తే వచ్చేటువంటి సత్ఫలితం ఏమిటి? మనకు ఉన్నటువంటి కష్టాలు పోతాయా పెరుగుతాయా అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా వ్రతము యొక్క నియమాలు తెలుసుకుందాం. ఈ యొక్క వ్రత నియమాలు అనేటువంటి విషయానికి వస్తే మొట్టమొదటిగా ఈ వ్రతము ఎప్పుడు ఆచరించాలి అనగా కృష్ణపక్షములో వచ్చేటువంటి చవితి, బహుళ చవితి రోజు మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించాలంటే చవితి ఏ సమయంలో ఉండాలి? రాత్రి సమయం ముందు చవితి ఉండాలి. చంద్ర దర్శనం ఇచ్చేటువంటి సమయంలో చవితి తిథి ఉంటేనే మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. అంటే దీనినే సంకటహర చతుర్థి అని చెప్పి మనము చెప్పుకుంటాము. ఈ రాత్రి సమయం ముందు ఎప్పుడు మనం ఈ యొక్క సమయాన్ని లెక్కగట్టుకోవాలి అంటే సూర్యుడు అస్తమించి చంద్రుడు వచ్చిన సమయము తర్వాత. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాలంలో సూర్యుడు 6:50 వరకు సూర్యుడు అస్తమించట్లేదు. ఆ తర్వాత చంద్రుడు వస్తున్నాడు కదా. మనం అలాగే చంద్రుడు వచ్చినటువంటి సమయము అంటే సాయంత్రం 7 గంటల తర్వాత ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి నియమాలు. వ్రతం ఆచరించేటువంటి రోజు తప్పనిసరిగా తలస్నానము చేయాలి. అలాగే ఈ యొక్క వ్రతము ఆచరించేటువంటి రోజు పగటి పూట ఉపవాసం ఉండాలి. అలాగే ఈ యొక్క స్వామివారికి తప్పకుండా 21 ఉండరాళ్ళు కుడుములు నివేదన పెట్టాలి. ఇంకొకటి మహత్తరమైనటువంటి విషయం ఏమిటంటే స్వామివారికి బిల్వదళాలతో గరిగతో అర్చన చేయాలి. మరి సాయంకాల సమయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకము చేసుకొని షోడశోపచార పూజలు చేసుకొని ముఖ్యముగా తీపి పదార్థాలు, ఆవు నెయ్యి తీపి పదార్థాలు ఉన్నటువంటి పదార్థాలను నివేదన చేయాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు 21 సంఖ్యగా ఉండేలా చూసుకొని నివేదించాలి. చంద్రోదయము అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క వ్రతముని ఆచరించాలి. చంద్రోదర్శనము చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క వ్రత ప్రసాదము కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి భోజనాన్ని కానివ్వండి స్వీకరించాలి. మరి ఈ యొక్క వ్రతము చేసుకున్న తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత ఈ యొక్క వ్రత ఉద్యాపన తీర్చుకోవాలి. అసలు ఈ యొక్క వ్రతము ఎన్ని సంవత్సరాలు ఆచరించాలి, లేకపోతే ఎన్ని మాసములు ఆచరించాలి అనేటువంటి విషయానికి వస్తే యథాశక్తి అని చెప్పి కొంత చెప్పుకోవచ్చు. కానీ కామ్యం ఉన్నవారు, కామ్యం అంటే నాకు ఈ పని జరగాలి అనే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే వారికి మాత్రము తప్పనిసరిగా 21 వారములు అంటే 21 మాసములు ఆచరించాలి. ప్రతి మాసములో ఒక్కసారి మాత్రమే సంకటహర చతుర్థి వస్తుంది. అది మన కృష్ణపక్ష చతుర్థి, చవితి నాడు సంకటహర చతుర్థి అని చెప్తుంది. ఈ యొక్క 21 మాసములు ఆచరించాలి అనే నియమం పెట్టుకుంటే మనము సుమారు ఈ యొక్క వ్రతాచరణ ఒక 6 మాసములు చేయగానే దీని యొక్క ఫలితం అనేది మనకు తెలుస్తుంది. మా వల్ల కాదండి 21 మాసములు మేము ఆచరించలేము అనుకున్న వారు ప్రతి బుధవారము కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎన్ని వారాలు ఆచరించాలి? బుధవారాలు అయితే 27 బుధవారాలు ఆచరించాలి. 27 బుధవారాలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఈ యొక్క ఫలితం అనేటువంటిది మనకి
తెలుస్తుంది. సరే, ముఖ్యముగా ఈ యొక్క వ్రతం ఆచరిస్తే వచ్చేటువంటి మహత్యము, ఫలితం ఏమిటి అనగా విషయానికి వస్తే, మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు నశింపజేస్తాయి. అలాగే సంతానము లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి సంతానము త్వరగా అందుతుంది. ఇంకొకటి, అన్యోన్య దాంపత్యం అందుతుంది. దంపతుల మధ్య గొడవలు అయ్యేటువంటి వారికి అన్యోన్య దాంపత్యం అందుతుంది. అలాగే ఈ యొక్క వ్రతాన్ని పెళ్లి కానటువంటి స్త్రీలు ఎవరైనా సరే ఆచరిస్తే వారికి త్వరగా వివాహం అవుతుంది. అదే విధముగా ఈ యొక్క వ్రతం ఆచరిస్తే అప్పులు తినని వారికి అప్పులు తీరిపోతాయి, రావాల్సినటువంటి బాకీలు వసూలైపోతాయి. ఇంకొకటి, ఈ యొక్క వ్రతము శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కూడా ఉపదేశించాడు. ధర్మరాజు కూడా ఈ యొక్క వ్రతమును ఆచరించాడు. అసలు వీళ్ళందరికంటే ముందుగా మొట్టమొదటిగా గణపతి పార్వతీదేవికి ఉపదేశిస్తే పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది. ఆ యొక్క పార్వతీదేవి సుఖ సంతోషాలతో చక్కగా జీవనాన్ని సాగించడం జరిగినది. అదే విధముగా రావణాసురుడు, బలిచక్రవర్తి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు. అదే విధముగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు. సరే, ఏవైనా సరే కష్టాలు సంభవించినప్పుడు, మనకు ఆ కష్టాలు కష్టాల నుంచి మనం బయటపడలేనప్పుడు ఈ యొక్క సంకటహర చతుర్థి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఆ యొక్క కష్టాల నుంచి ఆ యొక్క గణపతి బయట వేయటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అదే విధముగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు సగములో ఆగిపోతుంది. ఎందుకంటే మన దగ్గర సంపద లేక ఇల్లు ఆగిపోతుంది. అలాంటి సమయంలో ఈ యొక్క వ్రతాన్ని 11 వారాలు ఆచరిస్తే ఆ యొక్క ఇల్లు ఎటువంటి ఆటంకము లేకుండా ముందుకు కొనసాగుతుంది. కావాల్సినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. అదే విధముగా ఈ యొక్క వ్రతము ఆచరిస్తే వ్యవసాయాల్లో లాసు వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే వ్యాపారాల్లో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కూడా చాలా మంచిగా కలిసి వస్తుంది. ముఖ్యముగా ఇంట్లో ఉండేటువంటి స్త్రీకి ఈ యొక్క వ్రతం ఆచరిస్తే సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భర్తతో అన్యోన్య దాంపత్యం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నేను ఇంత పర్టిక్యులర్గా ఈ యొక్క సంకటహార చతుర్థి వ్రతము గురించి ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం, ఒక ఉదాహరణ ఉంది. ఏమిటండి ఆ ఉదాహరణ అనేటువంటి విషయానికి వస్తే, ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఆ వ్యక్తి గణపతిని సుమారుగా ఒక 8 సంవత్సరాల నుంచి ఆ యొక్క మనిషి నమ్మటం జరిగింది. అయితే ఆయన ఈ యొక్క గణపతిని ఆరాధించేటువంటి సమయంలో డబ్బు కానీ అలాంటిది ఏది కూడాను లేదు. అలా లేనిచో కష్టాలు పాలైనటువంటి రోజుల్లో ఆ యొక్క గణపతిని నమ్మి, గణపతిని ఎప్పుడైతే నమ్ముకొని ముందుకు అడుగుపెట్టాడో ఆ రోజు ఐశ్వర్యం కనిపించింది. తీర్చుకోవాల్సినటువంటి అప్పులు తీర్చుకున్నాడు. రాజులా బతుకుతున్నాడు. ఒక చక్కనైనటువంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. తనకి కూడా తన భర్త చెప్పడం జరిగింది. ఏమని? నువ్వు గణపతిని ఆరాధన చేయి, గణపతిని ఆరాధన చేస్తే నీకు ఖచ్చితంగా సంతానము, పుత్ర సంతానమే కలుగుతుంది అని చెప్పడం జరిగింది. తను కూడా ఆనాటి నుంచి బుధవారము ఆ యొక్క గణపతిని ఆరాధన చేసి ఆ యొక్క గణపతికి ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం జరిగింది. ఆ బుధవారమే కాకుండా ప్రతిరోజు కూడా ఏమీ చేయక్కర్లేదు. గణపతికి మనం 21 గరిక పూస గణపతికి పెడితే మనం అనుకున్నది నెరవేరుస్తాడు. అలా ప్రతిరోజు ఆ యొక్క గణపతికి మందారపు పూలు, గరిక పెట్టడం జరిగింది. గణపతి అనుగ్రహించాడు. ఆ యొక్క అమ్మాయికి బుధవారము సబితి తిథియందు చక్కగా 12 మగపిల్లవాడు జన్మించడం జరిగింది. ఇలా ఒక గణపతిని నమ్మినందుకే ఆ ఇంట్లో కావాల్సినటువంటి సంతోషాన్ని అంతా కూడాను ఇచ్చాడు. యుగంలోనూ జరిగింది అని చెప్పేదైతే నేను చెప్పట్లేదండి. కలియుగములోనే, ఈ సంవత్సరములోనే జరిగినది. గత 6 నెలల కిందట జరిగినటువంటి సంఘటన మాత్రమే నేను మీ అందరికీ కూడాను తెలియజేశాను. అంటే
కలియుగములో గణపతిని నమ్మితే నిజముగానే ఇంత జరిగిందా అంటే గణపతి ఎలాంటి వాడు అన్నటువంటి విషయం మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. ఈ యొక్క గణపతి ఎలాంటి వాడు అంటే నమ్మితే చాలు మనల్ని నిల్చోబెడతాడు. ఇది మనందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయము. ఇదంతా కూడా నిజముగానే జరిగినటువంటి విషయం కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది. సరే, ఇకపోతే ఈ యొక్క వ్రత విషయంలోకి వస్తే, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు తెలియకుండా మనకి సంపద కలుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. సరే, ఈ యొక్క వ్రతముని ఆచరించిన తర్వాత ఎన్ని కథలు చదువుకోవాలి? ఈ యొక్క సంకటహర చతుర్థికి కూడా 5 కథలు తప్పనిసరిగా ఉన్నాయి. ఈ యొక్క 5 కథలు కూడా చదువుకొని ఆ యొక్క గణపతికి ఇష్టమైనటువంటి పండు, దానిమ్మ పండు కానీ, చెరుకు కానీ, అరటి పండు కానీ, బెల్లము కానీ ఏదైనా సరే నివేదన పెట్టవచ్చు ఒక్కొక్క కథకి. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టి నివేదన పెట్టవాలి. ఇది 11 వారాలు చేసిన తర్వాత ఉద్యాపన కూడా తీర్చుకోవాలి. ఇక్కడికి నేను ఈ యొక్క వ్రత నియమాలు అలాగే వ్రత కథలు కూడా నేను మీకు చెప్పడం జరుగుతోంది. ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క నియమాలు అయితేనేమి, మహత్యం అయితేనేమి మీ అందరికీ కూడాను నేను తెలియచేశాను. ఈ యొక్క వ్రత కథలు, సంకటహర చతుర్థి వ్రత కథలు ఎవరికైనా వినాలి, అలాగే ఎవరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నటువంటి వారు మన యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పనిసరిగా ఈ యొక్క వ్రత కథలన్నింటినీ కూడా చెప్పి మన యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది. లోకా సంస్థ సుఖినో భవంతు. అందరికీ కూడా ముఖ్యంగా ఒక విషయం చెబుతున్నాను, ఖచ్చితంగా గణపతిని నమ్మితే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆ విషయం అయితే ఎవరు కూడాను మర్చిపోవద్దు. చక్కగా ఆ యొక్క గణపతిని ఆరాధించండి. ఇహలోకమ్మును కానీ పరలోకమ్మును కానీ అష్టైశ్వర్యాన్ని అనుభవించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. స్వస్తి.